హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. గత నెల థియేటర్లలో విడుదలైంది ఓ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. మరి బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 2040వ సంవత్సరంలో లవ్ బ్రేకప్స్ ఎలా ఉంటాయో ఆ మూవీలో చూపించారు. మరి ఇంతకీ ఆ సినిమా ఏది? హ్యావ్ ఎ లుక్. లవ్ టుడే, డ్యూడ్, డ్రాగన్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ లవ్ రొమాంటిక్ డ్రామాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఎస్జే సూర్య మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ప్రదీప్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ ఎల్ఐకి సినిమా యావరేజ్ రిజల్ట్స్ తోనే సరిపెట్టుకుంది. 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా లవ్ బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే ఎల్ఐకి సినిమా కాన్సెప్ట్ బాగున్నా దాన్ని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడని రివ్యూలు వచ్చాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న కామెంట్స్ వినిపించాయి. థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 6 అర్ధరాత్రి నుంచే ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ ఎల్ఐకి మూవీ అందుబాటులో ఉంది. నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఎల్ఐకి సినిమాలో యోగి బాబు, తీమాన్, గౌరీ కిషన్, షారా, మాలవిక ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుద్ధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచక్క ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి. ఓ టాలీవుడ్ హీరో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ నటుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఆ హీరో రీసెంట్ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈ స్టోరీ మీకోసమే. సినిమాలు బాగా చూసేవారైతే ఓ హీరోను ఈజీగానే గుర్తుపడతారు. ఒకప్పుడు ఆయన తెలుగులో ఫేమస్ హీరో. కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించి వరుస యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించాడు. తన పవర్ఫుల్ యాక్షన్ తో చిరంజీవి, బాలకృష్ణ, సుమన్ వంటి టాప్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చాడు. కేవలం హీరోగానే కాకుండా సహాయక నటుడిగాను కొన్ని సినిమాల్లో విలన్ గాను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ నటుడి వయసు సుమారు 70 ఏళ్లకు పైనే. గతంలోలా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. ఆయనే భానుచందర్. అయితే ఈ నటుడికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. గతంలో చాక్లెట్ బాయ్ లా కనిపించిన ఈ హీరో భానుచందర్ ఇప్పుడు నెరిసిన జట్టు, గడ్డంతో అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయారు. కానీ ఆ వాయిస్ చూసి మన భానుచందరే అని గుర్తుపడతారు. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్, గోదావరి రుచులు అధినేత చిట్టిబాబుకి భానుచందర్ వీరాభిమాని. ఈ క్రమంలోనే చిట్టిబాబు పెళ్లి రోజు సందర్భంగా భానుచందర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలో భానుచందర్ అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. పూర్తిగా తెల్ల జుట్టు, గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ కు ఇప్పటి భానుచందర్ కు అసలు పోలికే ఉండడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన వయసు సుమారు 70 ఏళ్లకు పైనే. కాబట్టి ఇది సహజంగా వచ్చిన మార్పేనని మరికొందరైతే అభిప్రాయపడుతున్నారు. అయితే రూపం మారిన భానుచందర్ మాటల్లో అదే గంభీరం కనిపిస్తోందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం సహాయక నటుడిగా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు భానుచందర్. 2022లో కిన్నెరసాని, షాకిని, డాకిని లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేశారు. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఈ హీరో సినిమాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని తెలుస్తోంది. చిత్ర పరిశ్రమ ఇదో అందమైన రంగుల ప్రపంచం.
ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఓ బ్యూటీకి ప్రజెంట్ ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు లేదు. వరుస హిట్ మూవీస్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఓ మూవీలోని కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుందట. అందులో ఆమె ఓ గిరిజన యువతిగా కనిపించనుందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ మూవీ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది? ఈ స్టోరీ ఎండ్ వరకు చూసేయండి. స్టార్ హీరోయిన్ రష్మిక మందన తన రాబోయే చిత్రం మైసాకు సంబంధించి కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కేరళలో జరిగిన సుదీర్ఘ షెడ్యూల్ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన టీంతో కలిసి దిగిన ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసి ప్రాజెక్టు కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో రష్మిక మొదటిసారిగా ఒక గిరిజన గొండు యువతి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక మైసాలోని హై యాక్టిన్ యాక్షన్ సన్నివేశాల కోసం రష్మిక థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అక్కడ రోజు 8 గంటలకు పైన కఠినమైన శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఇక యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. మైసా చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే రష్మిక ఈ మైసా సినిమాతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్, కృతి సనన్లతో కలిసి కాక్టైల్ 2 లో నటిస్తున్నారు. ఇది ఈ ఏడాది జూన్ 19న విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే పీరియడ్ డ్రామాలో కూడా ఆమె కనిపించనున్నారు. వరుస మూవీస్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి పాన్ ఇండియాలో ఫ్యాన్స్ ఉండటం విశేషం. దక్షిణాది సినీ రంగంలో శరవేగంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాలీవుడ్ ను దశాబ్దాలుగా ఏలిన అగ్ర హీరోలు తమ స్థానాలను ఖాళీ చేస్తున్నారు. ఫలితంగా టాలీవుడ్ స్టార్లకు తమిళ మార్కెట్ లో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. మరి కాలీవుడ్ కు దూరమవుతున్న ఆ హీరోలు ఎవరు? ఏ టాలీవుడ్ హీరోలు అక్కడ పాగా వేస్తున్నారు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బీభత్సమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాట గత కొన్ని దశాబ్దాలుగా ఏలిన అగ్ర హీరోల స్థానాలు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానం కోసం సినిమాలకు స్వస్తి పలకడం ఒక పెద్ద మలుపు. రజనీకాంత్ వయస్సు రీత్యా సినిమాల వేగం తగ్గించేశారు. ఇక కమల్ హాసన్ సినిమా, పాలిటిక్స్ అంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. అజిత్ కుమార్ తన వ్యక్తిగత అభిరుచులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రేసులో ఉన్న సూర్య, ధనుష్, విక్రమ్ వంటి వారు సరైన సక్సెస్ లేక ఫామ్ లోకి రావడం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ పరిణామాలు టాలీవుడ్ స్టార్ హీరోలకు నయా మార్కెట్ ను ఓపెన్ చేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో ఒక హీరోకి నెంబర్ 1 స్థానం దక్కాలంటే కేవలం కలెక్షన్లు ఉంటే సరిపోదు. అక్కడ బలమైన మాస్ ఫాలోయింగ్ ఉండాలి. విజయ్ తర్వాత ఆ స్థాయిలో మాస్ పల్స్ పట్టుకోగలిగిన హీరో అక్కడ ప్రస్తుతం లేరు. సరిగ్గా అదే సమయంలో మన తెలుగు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ మన సినిమాలకు తమిళనాట మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ గ్యాప్ ను మన హీరోలు పక్కా ప్లానింగ్ తో భర్తీ చేస్తే కాలీవుడ్ మార్కెట్ ను ఏలడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో ముందంజలో అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు. తమిళ డైరెక్టర్ల క్రేజ్ ను వాడుకోవడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ, లోకేష్ కనకరాజు లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ బాహుబలి సమయం నుండే అక్కడ బలమైన పునాది వేసుకున్నారు. ఆయన చేసే భారీ బడ్జెట్ సినిమాలు కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే సత్తా ఉన్నవే. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి RRR తో కాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ హిట్ అయి ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ కి కాలీవుడ్ లో మంచి మార్కెట్ ఓపెన్ కావాల్సిందే. ఇప్పుడు చరణ్ చేస్తున్న పెద్ది, తారక్ చేస్తున్న నీల్ సినిమా తమిళ ప్రేక్షకులను మెప్పిస్తే అప్పుడు వీరికంటూ అక్కడ ఓన్ మార్కెట్ క్రియేట్ అవుతుందేమో చూడాలంటుంది ట్రేడ్ వర్గం. ప్రస్తుతం చేస్తున్న వారణాసి ఏమాత్రం మెప్పించినా మహేష్ కు కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందనే అంచనాలున్నాయి. తమిళ సినీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం అక్కడ స్టార్ పవర్ కొరత కనిపిస్తోంది. ఇక మన హీరోలు కేవలం అనువాద చిత్రాలకే పరిమితం కాకుండా నేరుగా తమిళ దర్శకులతో సినిమాలు చేస్తూ అక్కడ ప్రమోషన్లపై ఫోకస్ పెంచితే తమిళ నేల మీద పట్టు సాధించడం ఖాయం. ఇక టాలీవుడ్ తన సామ్రాజ్యాన్ని తమిళ నేల మీద విస్తరించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదన్నది అనుభవజ్ఞులు చెబుతున్న మాట. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.